మన ఆలోచనలే మనల్ని కంట్రోల్ చేస్తాయా? ఒక్కోసారి మన మైండే మనకు పెద్ద శత్రువు అయిపోతుంది కదా! మరి ఈ ఆలోచనల వల్ల వచ్చే స్ట్రెస్‌ను ఎలా జయించాలి? మనల్ని మనం ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలో ఆ విషయం గురించే ఈరోజు మాట్లాడుకుందాం. మన మైండ్ చూడ్డానికి అచ్చం ఇలానే ఉంటుంది, కాదా? అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిన ఆలోచనలు, ఒక పెద్ద గూడులాగా. కొన్నిసార్లు ఇది మనకు మంచిదే, కాని చాలాసార్లు ఇదే మనల్ని బంధించేస్తోంది. అయితే ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ వాక్యం ఈ చిక్కుముడి వెనుక ఉన్న నిజాన్ని ఎలా విప్పుతుందో చూద్దాం రండి. వావ్! ఇది వినడానికి కొంచెం హెవీగా ఉంది గదా, కాని ఒక్క క్షణమాగండి. నిజంగా ఆలోచిస్తే ఇందులో నిజం ఉంది కదా. అసలు మన ఆలోచనలే మనకు అంత పెద్ద శత్రువుగా ఎలా మారతాయి? అదే అసలైన పాయింట్. మన మైండ్ మనకు ఫ్రెండ్లా ఉండాలి, కాని కొన్నిసార్లు ఎనిమీలా ఎందుకు ప్రవర్తిస్తుంది? దీని వెనకున్న కారణమేంటో తెలిస్తేనే కదా మనం సొల్యూషన్ వెతకగలం. ఈ లోపల జరిగే విధ్వంసం మొత్తానికి కారణం ఒక్కటే, మన మైండ్ మనమీదే ప్రయోగించే ఒకే ఒక పవర్ఫుల్ వెపన్, అదే స్ట్రెస్. కరెక్ట్. ఆ కొటేషన్లో చెప్పిన ఆ హంతకుడు ఇంకెవరో కాదు, మన స్ట్రెస్. మరి దానికి ఆయుధాలేంటి అనుకుంటున్నారా? మన ఆలోచనలే. మన మైండ్ తెలివిగా ఈ ఆయుధాన్ని మనపైనే వాడుతూ ఉంటుంది. సరే, అసలు ఈ స్ట్రెస్ ఎక్కడ్నుంచి వస్తుంది? సమాధానం చాలా సింపుల్. మనం మార్చలేని విషయాల గురించి పదే పదే ఆలోచించినప్పుడు, అంటే మన కంట్రోల్లో లేనిదానిమీద మన ఎనర్జీ అంతా పెట్టినప్పుడు మన మైండ్ ఇచ్చే రియాక్షనే ఈ స్ట్రెస్ అన్నమాట. ఇదొక సైకిల్ లాంటిది, ఓ విషవలయం. ఫస్ట్ ఏదో ఒక రిజల్ట్ గురించి టెన్షన్ పడతాం. తర్వాత అరే ఇది మన చేతుల్లో లేదు కదా అని మనకర్థమవుతుంది. ఆ నిస్సహాయత ఫీలింగే మనలో స్ట్రెస్ను ఇంకా పెంచుతుంది. ఇక అంతే, మన మైండ్ అదే సమస్య చుట్టూ ఇంకా ఇంకా ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. చివరకు అందులోనే ఇరుక్కుపోతాం. సరే, మరి ఈ విషవలయం నుంచి బయటపడటం ఎలా? ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడానికి ఏదైనా దారి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక సింపుల్ మార్గం ఉంది. సొల్యూషన్ అంతా ఒకే ఒక సింపుల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది. అదే ది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్. అంటే ఏది మన కంట్రోల్లో ఉంది, ఏది మన కంట్రోల్లో లేదు అని క్లారిటీగా తెలుసుకోవటం. ఇందాక మనం చూసిన కొటేషన్లో రెండో పార్టిది. ఇది కేవలం ఒక మాట కాదు, మనం ఇరుక్కుపోయిన ఆ స్ట్రెస్ సైకిల్ నుండి బయటకు రావడానికి ఇదొక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ లాంటిది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇది ఏదో సుభాషితం లాంటిది కాదు, ఇది మన థింకింగ్ ప్రాసెస్నే మార్చేయగల ఒక పవర్ఫుల్ టూల్. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో అసలైన విషయముంది. ఈ కంపారిజన్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మనం అనవసరంగా మన ఎనర్జీని వేస్ట్ చేసేవి. అంటే పక్కవాళ్లేమనుకుంటారు, జరిగిపోయిన గతం, రాబోయే ఫ్యూచర్. కానీ రైట్ సైడ్ చూడండి, మన పనులు, మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎంత కష్టపడతాం, మన ఫోకస్ ఎక్కడ ఉండాలో ఇది చాలా క్లియర్గా చూపిస్తోంది కదా. మరి ఈ ప్రిన్సిపుల్ను మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఇదిగో ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, మనలో కలుగుతున్న ఫీలింగ్ను గమనించండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. తర్వాత మనల్ని మనమే ఒక్క ప్రశ్న అడగాలి. ఈ విషయం నా కంట్రోల్లో ఉందా? ఆన్సర్ లేదు అయితే దాన్ని అక్కడే వదిలేయండి. ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ ఆన్సర్ అవును అయితే వెంటనే ఏం చేయాలో దానిమీద యాక్షన్ తీసుకోండి. అంతే. ఓకే, సో ఫైనల్గా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒకే ఒక పవర్ఫుల్ మెసేజ్గా చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ మొత్తం కొటేషన్. ఫస్ట్ పార్ట్ ప్రాబ్లం చెప్తే, సెకండ్ పార్ట్ సొల్యూషన్ చూపిస్తుంది. ఈ రెండు కలిస్తే లైఫ్కి అవసరమైన ఒక అద్భుతమైన పాఠం. మళ్ళీ మనం మొదట చూసిన ఇమేజ్ దగ్గరకే వచ్చాం, కానీ ఈసారి మనం చూసే పర్స్పెక్టివ్ మారింది. ఈ చిక్కుముడి ఇప్పుడు కన్ఫ్యూజన్కి సింబల్ కాదు, ఇది మన చేతుల్లో ఉన్న ఒక అపారమైన శక్తికి నిదర్శనం. మనం దాన్ని సరైన దారిలో పెట్టగలిగితే చాలు. ఈ విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనమెప్పుడు మాట్లాడుకున్న ఈ ఐడియాని వెంటనే ప్రాక్టీస్లో పెట్టాలనుకుంటే, ఈరోజు మనం కంట్రోల్ చెయ్యలేని ఏ ఒక్క విషయం గురించి టెన్షన్ పడటం మానేయొచ్చు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.